నమస్తే మాస్టర్స్. ధ్యాన మిత్రులందరికీ స్వాగతం, సుస్వాగతం అండి. ముందుగా మన గురువులైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిసి సార్‌కి, వంశీకరణ్ మాస్టర్ గారికి, సుకన్య మేడంకి అండ్ మన ఛానెల్‌ని నడిపిస్తున్న మన మాస్టర్స్ అందరికీ, ప్రవీణ మేడంకి, మణిమాల మేడంకి అందరికీ శతకోటి ఆత్మ ప్రణామాలండి. నాకింత అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చినందుకు. థాంక్ యూ సో మచ్ మాస్టర్స్. అయితే ఈరోజు మనము అద్భుతంగా ధ్యానం చేసుకున్నాము. కర్మవిపాక ధ్యానం చేసుకున్నాము. ఈరోజు ఆహ్, చిన్న టాపిక్ మీద మనము అందరం డిస్కస్ చేసుకుందాం మాస్టర్స్. ఇది లైక్ నేనే నాకు తెలిసిన పాయింట్స్ నేను షేర్ చేస్తాను. మీ అందరి ఒపీనియన్స్ మీరు షేర్ చేద్దురు గాని. ఓకేనా మాస్టర్స్. అయితే నాకు హ్మ్, ఈ ప్రయాణంలో ఒక డౌటొచ్చిందనమాట. అవును, అన్నీ కూడా కర్మల వల్లనే జరుగుతాయా? మన ఆహ్, మెయిన్‌గా మన అనారోగ్య సమస్యలు కర్మల వల్లనే వస్తాయా? మనం గత జన్మలో చేసిన కర్మ వల్లనే మనకు అనారోగ్య సమస్యలన్నీ వస్తాయా? ఆహ్, అసలు అనారోగ్య సమస్యకి కల మెయిన్ కారణం ఏంటి? అనేది నాకు ఒక డౌటొచ్చింది మాస్టర్స్. మనం ఇంతవరకు మన మాస్టర్స్ అందరూ చెప్పినట్టుగా ఆహ్, ఆహ్, కర్మల వలన వస్తున్నాయని కర్మవిపాకం చేసుకుంటున్నాము. అద్భుతంగా ధ్యానం చేసుకుంటున్నాము. ఓకే. అయితే ఆహ్, ధ్యానం చే ధ్యానం చేసుకుంటున్నాము. అన్నీ చేస్తున్నాము. మరి అయినా కూడా ఆహ్, అప్పుడప్పుడు మనం చిన్న చిన్న అదే చిన్నదైనా, పెద్దదైనా అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఒకటి మాస్టర్స్ ఫస్ట్ మనము ధ్యానం చేసిన వెంటనే మనకి ఇవన్నీ అంటే ధ్యానంలో అనారోగ్య సమస్యలు పోతాయి. అది మనకి తెలుసు. అంటే అది మన మాస్టర్స్ ద్వారా మనం తెలుసుకున్నాము. చాలా మందిమి అనుభవం చెందాము. అయితే ఇక్కడ ఆహ్, అది ఎప్పుడు కొన్ని రోజులు సాధన చేసి మనలో ఆ ఎనర్జీ ఫ్లో స్టార్ట్ అయినాక అప్పుడు కదండీ! ఒక స్టేజ్‌కొచ్చాక ఆటోమేటిక్‌గా మనల్ని మనం హీల్ చేసుకునే శక్తి వస్తది. అంతవరకు మనం ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? ఆ తర్వాత కూడా తీసుకోవాల్సినవి ఉంటాయి. కాకపోతే అంతవరకు మనము ముందే అన్నీ మందులు మానేయటం అలాంటియన్నీ చేయకూడదు కదా మాస్టర్స్. మనం ఎప్పటికప్పుడే మనం ధ్యానం చేస్తున్నా కూడా, మనం పత్రి సార్ చెప్పినవన్నీ, మన వంశీ సార్ చెప్పినవన్నీ పాటిస్తూ వెళ్తున్నాం. కానీ ఇలాంటివి పాటిచ్చేటప్పుడు మనం ఫస్ట్ డే నుంచే ఆహ్, ఈ రూల్ పాటిచ్చడం అనేది కొంచెం వాయిదా ఎయ్యాలి అనేది నా ఉద్దేశం మాస్టర్స్. ఆహ్, సో, కొన్ని రోజులు సాధన చెయ్యాలి. ఈ సాధన చేసే టైంలో మనము ఓకే. ఒ మనం పుట్టే మనం పుట్టినప్పుడు మన ప్రారబ్ధ కర్మని ప్రారబ్ధ కర్మని కొంత తెచ్చుకుంటాం. దాని వల్లనే మనకి వ్యాధులనేవి వస్తాయి కదండీ! సో, మనం తెచ్చుకున్నప్పుడు అది ఓపెనింగ్ బ్యాలెన్స్ లాగా కదండీ! మామూలుగా జాతక చక్రం కూడా అలాగే రాస్తారు కదండీ! మనం ఏంటి అప్పటి హ్మ్. మనం పుట్టడం కూడా మనం పుట్టేది నిర్ణయించేది కూడా ఆ జన్మకి మనం తెచ్చుకునే మన ఆకాష్ రికార్డ్స్ నుంచి మనం కొన్ని కర్మలు అన్నీ ఈ జన్మకి ఇవి నేను నేర్చుకుంటానని తెచ్చుకుంటాం గదండీ! దాని ప్రకారమే మనం పుట్టిన డేటు, టైము అన్నీ నిర్ణయించబడి ఆ టైంలో పుడతాం కదండీ! అండ్ ఆ టైంలో పుట్టడం ద్వారా మన జాతక చక్రం అలా రాస్తారు. బట్ అది ఏంటి? మన మనం పుట్టడంతో మనకిచ్చిన మాన్యువల్ లాంటిది. ఇప్పుడు మనకి ఏమైనా వస్తువు కొన్నామంటే, వస్తువుతో పాటు ఈ వస్తువుని ఇలా వాడాలి. దీన్ దీనికి యొక్క ఫీచర్స్ ఇవి. అంటే ఇవి ఈ పనులు చేస్తుంది అని ఎలా అయితే ఇస్తారో అలాగా మనకి జాతక చక్రం. అందులోనే మనకి ఇలా అనారోగ్య సమస్యలుంటాయి. ఈ టైంలో ఇంత బావుంటాము. ఈ టైంలో ఇంత ఇబ్బంది పడుతూ ఉంటాము అన్నీ రాస్తారు. అయితే అది అలాగే జరుగుతుందా? లేకపోతే దానికి మినహాయింపు ఏమైనా ఉందా? అయితే మినహాయింపు ఏముంది అనేది దాంతో పాటు మనకి ఫ్రీ విల్ కూడా ఉంటది. కదండీ! అంటే స్వేచ్ఛా సం సంకల్పం. అంతే కదండీ! ప్రతి దానికి ఇప్పుడు మనం ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాల్సొచ్చినప్పుడు
అది మనం ఆహ్, కర్మానుసారమనే కాకుండా మనకక్కడ నిర్ణయం తీసుకునే శక్తిని, బుద్ధిని ఆ భగవంతుడిచ్చాడు. కాబట్టి అక్కడ స్వేచ్ఛా సంకల్పం ఉంటది. మనం ఆ స్వేచ్ఛా సంకల్పాన్ని యూజ్ చేసి మనం సరియైన నిర్ణయం తీసుకోవడం ద్వారా మనం ముందుకు సాగుతాం. ఇప్పుడు ఒక మధుమేహం ఉన్న వ్యక్తి ఉన్నారు. అంటే షుగర్ ఉన్న వ్యక్తి ఉన్నారు. ఆయనకి ఆహ్, చాలా ఇష్టమైన స్వీట్స్ ఒక 10 రకాలు మనం పెట్టాం. పెట్టినప్పుడు ఆయనకక్కడ ఫ్రీడమ్ ఉంది. ఏంటి? అది తినొచ్చు. లేదు నాకు ఇది తినడం వలన నా ఆరోగ్యం దెబ్బతింటుంది అని ఒకటి తిని ఆపేయవచ్చు. కదండీ! బట్ అక్కడ ఏంటి ఆయనకక్కడ ఫ్రీడమ్ ఉండింది. తింటారా లేదా? లోపల నుంచి ఒకటి చెప్తది. ఆహ్, నువ్వు తింటే అక్కడ నీకు ఆహ్, షుగర్ పెరుగుతుంది అని. లేదు నాకు ఫ్రీ విల్ ఉంది కదా! నేను మొత్తం తినేస్తాను అంటే అక్కడ అనారోగ్య సమస్యొస్తుంది. కదండీ! అలాగే హ్మ్. ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నాం. ధ్యానంతో పాటు మనం ఎలా జీవిస్తున్నాము అనేది చాలా ఇంపార్టెంట్ కదండీ! ఓన్లీ ఇప్పుడు మనం తెచ్చుకునే ప్రారబ్ధ కర్మ వల్ల ఒక వ్యాధి వస్తుంది. దాంతో పాటు మనం ఎలా లివ్ చేస్తున్నాం? మనం ఆహ్, ప్రతిరోజు మన జీవన విధానంలో ఎలాంటి వస్తువులు వాడుతున్నాం? ఎలా మన లైఫ్ స్టైల్ ఎలా ఉంది? దీన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటది కదండీ! ఇది ముందే ప్రారంధంతో పాటు తెచ్చుకోము. మన ఫ్రీ విల్ ద్వారా అంటే మన స్వేచ్ఛ ఆహ్, సంకల్పం ద్వారా మనం అక్కడ చేసుకుంటాము. ఇప్పుడు ఒక వై జంక్షన్‌లో ఎళ్తే ఈ పాత అనేది చేసుకున్నట్టుగా మన స్వేచ్ఛా సంకల్పం ద్వారా ప్రతిరోజు మనం చేసే పనులు గాని, మన లైఫ్ స్టైల్‌లో ఏ వస్తువులు వాడుతున్నాం అనే విషయం గాని, ఇవన్నీ ముందే ప్రీ డిసైడెడ్ ఉండదు. మనం అక్కడికక్కడ నిర్ణయం తీసుకుంటాం. అంతే కదండీ! దాన్ని బట్టి కూడా మన ఆరోగ్యం అనేది ఆధారపడుతుంది అనేది నాకనిపిచ్చిందండి. ఇప్పుడు జాతకంలో కూడా అంతే కదండీ! ఒక విషయం జరగాలి అంటే, ఇప్పుడు అనారోగ్య సమస్యొచ్చింది. ఓకే. ఆ అనారోగ్య సమస్య ద్వారా మనం నేర్చుకోవాల్సిన, సరి చేసుకోవాల్సిన గుణం ఏదో ఉంది. అది సరి చేసుకోవటానికే అదొచ్చింది. ఆ సరి చేసుకోవాల్సింది ముందే సరి చేసుకున్నామనుకోండి, సమస్య వస్తది. కానీ అది తక్కువ పెయిన్‌తో, తక్కువ శ్రమతో త్వరగా దాని నుంచి బయటకొస్తాము. ఆర్ కొన్నిసార్లు చాలా త్వరితంగా దాని నుంచి బయట పడిపోయే అవకాశం ఉంది. వచ్చి టచ్ చేసి ఇలా ఎళ్ళిపోయే అవకాశం కూడా ఉంటది. కదండీ! సో, అదే విధంగా ఇప్పుడు మనం కర్మ విపాకం కూడా చేస్తున్నప్పుడు మనకేంటి ముందే మనం క్షమాపణలు ఇవన్నీ చెప్పుకోవడం వల్ల వచ్చే సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పట్టడమే కాక కొన్ని రాకుండానే మనకి డ్రీమ్స్‌లో కూడా వెళ్ళిపోయే అవకాశం ఎలా ఉందో, అలాగే మన అనారోగ్య సమస్యను కూడా మనం ఆ విధంగానే తగ్గించుకోవచ్చు. మన లైఫ్ స్టైల్ అంటే ఇప్పుడు చూడండి మనము ఆహ్, నిత్య జీవితంలో ఏ ఆహారం తీసుకుంటున్నాం? మనం ధ్యానం చేస్తున్నాం కదా! ఎలా అయితే అలా తినేసేయొచ్చు. ధ్యానంలో అంతా సెట్ అయిపోద్ది అనుకుంటే కాదు కదండీ! ఏ ఆహారం తీసుకుంటున్నాము? ఎలాంటివి? అన్నీ ఆహ్, హ్మ్. బాగా డీప్ ఫ్రైలు అవి తీసుకుంటున్నామా? ఆయిల్ ఎక్కువ వాడుతున్నామా? స్పైసెస్ ఎక్కువ వాడుతున్నామా? ఇవన్నీ చూసుకోవాలి కదండీ! ధ్యానం చేస్తున్నాం, ధ్యానంలో అన్నీ హీల్ అయిపోతది అని చెప్పేసి మనం తినే అలవాట్లు అవన్నీ కూడా ఇప్పుడు ప్లాస్టిక్ ఎక్కువ వాడామనుకోండి క్యాన్సర్ సమస్యలు ఇప్పుడు చాలా వరకు మన ప్లాస్టిక్ యూసేజ్ వల్లనే వస్తున్నాయి కదా మాస్టర్స్. మనందరికీ అది తెలిసిందే. కానీ వాడతాం. ఇప్పుడు బయటికెళ్ళేటప్పుడు ప్లాస్టిక్ బాటిల్ ఖచ్చితంగా అందరము ప్లాస్టిక్ బాటిల్సే వాడుతున్నాం. కదండీ! దాని బదులు మనం ఒక్క బాటిల్ మనం స్టీల్ బాటిల్ గాని, గ్లాస్ అంటే బరువు చిదిగిపోయే అవకాశం ఉంటది. స్టీల్ బాటిల్ ఏమైనా క్యారీ చేసుకొని ఎళ్ళిపోతే వాటర్ ఎక్కడైతే అక్కడ పట్టుకోవచ్చు కదా మాస్టర్స్. మనకు తెలుసు ప్లాస్టిక్ బాటిల్‌లో ఆ ప్లాస్టిక్ కరిగి అది ఎన్ని రోజుల నుంచి ఆ ప్లాస్టిక్ బాటిల్ అందులో లో వాటర్ అక్కడ ఉందో ఎండలో పెట్టి వదిలేస్తారు కొన్ని షాప్ వాళ్ళు. దాని వలన అందులో ఆ వాటర్‌లోకి ఆ ప్లాస్టిక్ కరిగి, కరిగి, కరిగి
అది మన శరీరంలో చేరుతుంది. కానీ మనకి ఈజీగా ఎక్కడ పడితే అక్కడ మోసుకొని ఎళ్ళలేక మనకి ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది కదా ఈజీగా. అందుకని మనం దానికే అంటే లైఫ్ ఈజీనెస్ కోసం మన హెల్త్‌ని కూడా మనం త్యాగం చేస్తున్నాం అన్నమాట. అలాంటివి ప్రారంధ కర్మ నుంచి తెచ్చుకుంటామా? అక్కడ మన ఫ్రీ విల్లా? గ్లాస్ బాటిల్ పట్టుకెళ్తామా? లేకపోతే బయట ప్లాస్టిక్ వాటర్ బాటిల్ కొనుక్కొని అందులో కరిగిన ప్లాస్టిక్‌తో వాటర్ తాగుతామా? అది ఫ్రీ విల్లే కదండీ! అది మనం పాత కర్మల నుంచి తెచ్చుకున్న రోగం అంటారా? ఆర్ మనం అక్కడ ఫ్రీ విల్‌తో మనం ఏం చేస్తున్నామో, మనం ఎలా మన అలవాట్ల వల్ల తెచ్చుకున్నదంటారా? టీ కప్స్. టీ కప్స్ ఏం చేస్తామండి, టీ కప్స్ వాటికేం చేస్తారు, హ్మ్, పేపర్ కప్ అయినా పేపర్‌లో మనకు తెలుసు. పేపర్‌లో వాటరేస్తే అది మెత్తగా అయిపోద్దని. అలా అవ్వకుండా వారేం చేస్తారు, కొంచెం ప్లాస్టిక్‌తో పూతలా వేస్తారు. హాట్ టీ అందులో ఏసినప్పుడు ఏమవుతుంది? అది కరిగి మనలో వస్తుంది. అది కూడా మనకు తెలుసు. ప్లేట్స్. ప్లేట్స్ కూడా అంతే కదండీ! మనకింతకుముందు ఇస్తరాకులుండేవి చక్కగా. మనం ఇప్పుడు ఇస్తరాకులు వాడుతున్నామా? అంటే య ఈజీగా అయిపోవడం లైఫు ఈజీగా చేసుకోవటం కోసం మన మన యొక్క మంచి అలవాట్లన్నీ వదిలేసి చాలా వరకు మనం సరికాని వాటికి ఎళ్ళిపోయామండి. దాని వలన మన అనారోగ్య సమస్యల్ని మనము యాడ్ చేసుకుంటున్నాము. అంతే కదండీ! ప్లాస్టిక్ ప్లేట్స్ వాడతాము. థర్మాకోల్ కైండ్ ప్లేట్స్ ఒచ్చాయి. అవి ఇంకా డేంజర్. అవి వాడతాము. మనం అందుకే సత్సంగాలు పెట్టినా, మన వర్క్‌షాప్స్ పెట్టినా కూడా ప్లాస్టిక్ వా వాడకాన్ని తగ్గించడానికి చాలా వరకు ప్రయత్నిద్దాం మాస్టర్స్. అన్నీ కూడా మనకేం జేస్తారు, ప్లా పాలిథీన్ బ్యాగుల్లోనే, కవర్స్‌లోనే మనకిస్తారు అన్నీ కూడా. ఆటిల్లో మనం విరివిగా అన్నీ యేసేసి అవి ఏదో అపురూపమైన థింగ్స్ లాగా మనం దాసుకుంటున్నాం కదండీ! టీ కూడా వేడి టీ ప్లాస్టిక్ బ్యాగ్‌లో యేస్తారు. మాస్టర్స్ మనందరికీ గుర్తుంటే మన చిన్నప్పుడు అందరికి ఎందులో అసలు ప్లాస్టిక్ అనేది మనకు తెలీదు. మనకి ఏమి పకోడీ కట్టినా కూడా ఆహ్, ఈ ఇస్తరాకుల్లోని ఆటిల్లోనే కదండీ కట్టేవారు. అరిటాకుల్లోని వాటిలో కట్టిచ్చేవారు కదండీ. మనకి ఏమైనా గ్రోసరీ కొంటే అన్నీ పేపర్‌తో చేసిన కవర్స్‌లా తయారు చేసేవాళ్ళు కదండీ. పేపర్స్‌తో ఇలా కంటైనర్‌లా తయారు చేసి అందులో అన్నీ యేసేవారు. ఇప్పుడంతా మన ఈజీ లైఫ్ కోసం మనం ప్లాస్టిక్‌ని ఎక్కువ వాడుతూ మన ఆరోగ్యాన్ని మనమే పాడు చేసుకుంటున్నాము. బిందె వాడేవాళ్ళం. బిందెలో ముంచుకోవటానికి మనకంతా ఇప్పుడు ఇబ్బందయిపోతుంది కాబట్టి వాటర్ కూడా ఆ ప్లాస్టిక్ కంటైనర్‌లోనే పెట్టుకొని అందులోనే మళ్ళీ తాగుతున్నాం మనం. ప్లాస్టిక్ క్యాన్సే కదండీ వస్తాయి మనకి. కాకపోతే అది హార్డ్ ప్లాస్టిక్ అంతే. సో, ఈ విధంగా మన లైఫ్ స్టైల్‌లో అంటే ఇంతకుముందు మనం స్టీల్ బాక్స్‌లో ఏమైనా తెచ్చుకునేవాళ్ళం. ఎక్కడికైనా బయటికెళ్ళి ఏమైనా షాప్‌కెళ్ళి తెచ్చుకోవాలంటే స్టీల్ బాక్స్ వాడేవాళ్ళం. మనం బయటికి ఎక్కువ తిరిగే వ్యక్తులమైతే ఒక స్టీల్ గ్లాస్ దీంట్లో బ్యాగ్‌లో పెట్టుకుంటే మనకి తప్పేం లేదు కదండీ! ఎక్కడైతే అక్కడ వాటర్ దొరుకుతుంది. చక్కగా ఫిల్టర్స్ పెడుతూ ఉన్నారు. అలా మనం ప్రయత్నిద్దాం మాస్టర్స్. నాకనిపించిందనమాట. ఆహ్, మనం మళ్ళీ ఆహ్ మాస్టర్స్ ఇవన్నీ మనందరికీ తెలిసినవే. కాకపోతే ఒక్కసారి గుర్తు చేసుకుందాం అని అనిపిచ్చింది మాస్టర్స్. మనం ధ్యానం చేస్తున్నాము. ఎంతో అద్భుతంగా ముందుకు వెళ్తున్నాము. ఈ చిన్న చిన్న వాటిల దగ్గర మనం అనవసరంగా స్ట్రక్ అయిపోయి, మన ధ్యాన శక్తిని ఈ ఈ వీటిల వల్ల వచ్చే అనారోగ్య సమస్యలను తీర్చడానికి కాకుండా, మనం అద్భుతంగా ముందుకెళ్ళటానికి ఉపయోగించుకుందాము. అంతే కదండీ! మనం ప్రయత్నించే ఆ ముక్తికో, మోక్షానికో మనం చేసే ధ్యాన శక్తి ఏడానవ్వాలి గానీ, ఎప్పుడూ కూడా మనం మన అనారోగ్య సమస్యలు తీర్చడానికే మన ధ్యాన శక్తంతా అయిపోతే, ఆహ్, దా ఆహ్, మన ముక్తి వెళ్ళే టైము అదంతా మోక్షంకెళ్ళే టైము అదంతా తగ్గిపోతూ ఉంటది కదండీ! కాబట్టి
ప్రతి క్షణం మనం ఎరుకుతూ ఉంటూ, ఈ విషయంలో కూడా మనం వాడే వస్తువుల విషయంలో కూడా ఇంత ఇప్పుడు మనం తోమడానికి కూడా కెమికల్సే కదా మాస్టర్స్ అవన్నీ. మనకి ఈజీ కోసం మనకన్నీ కూడా కెమికల్సే వాడుతున్నాం. ఇంతకుముందు ఏం చేసేవాళ్ళం మనం బూడిదతో తోమేవాళ్ళం. ఇప్పుడు అంతా కెమికల్స్. సో, అది సోప్ కూడా ఎక్కువ పెట్టొద్దు మాస్టర్స్. మనకేంటి బాగా నురగొస్తే బాగా తెల్లగా అయినట్టు. సో, అలా కాకుండా మనం ఆహ్, తక్ యు ఎందుకంటే మనకలా అలవాటయింది. అది లేకపోతే క్లీన్‌గా అనిపిచ్చదు కాబట్టి, మనం కొంచెం తక్కువ చేసుకొని అది వాడుకుందాం. అసలు మనం వాడే మన లైఫ్ ఈజీ చేసుకోవడం ద్వారా, మనం వాడే కెమికల్స్ వలన ఎర్త్‌కి ఎంత హానికరం కదండీ! భూమికి. మన భూమి యొక్క సారం తగ్గిపోతుంది. మొక్కలకు కూడా ఆ కెమికల్ వాటర్ మనం యూజ్ చేసిన వాటర్ అంతా భూమిలోకెళ్ళి మొక్కలకు కూడా అదే పీల్చుకుంటాయి గదండీ! దాని ద్వారా మనం ఆహారం తయారవుతుంది. మొక్కలు వాటి ద్వారా కూడా మనం తినే ఫుడ్ కూడా అది ప్రాపర్‌గా ఉండదు. సో, మనం తినే ఫుడ్డు మంచి ఆర్గానిక్ ఫుడ్ తింటూ, అద్భుతంగా మనం ఈ మన థాట్స్ ప్యూర్‌గా వండేటప్పుడు ఇది మనందరికీ తెలుసు మాస్టర్స్. కానీ మరొక్కసారి గుర్తు చేసుకుందామండి. వండేటప్పుడు మనం, మనం ఏం ఆలోచిస్తున్నామో అనేది చాలా ఇంపార్టెంట్. మనం వండుతున్నప్పుడు ప్రతి క్షణము కూడా ఎరుకుతూ ఉంటూ మంచి క్లాసెస్ వింటూనో, మన మాస్టర్స్ చెప్పే క్లాసెసో ఏవో వింటూనో, లేపోతే మంచి థాట్ మన హ్మ్, కుటుంబ అందరూ అద్భుతంగా జీవించాలి, ఆరోగ్యంగా ఉండాలి అనే థాట్‌తోనో పెడుతూ వండామనుకోండి, ఎంత చక్కగా ఫుడ్డొస్తుంది. అండ్ ఆ థాట్ ఆ ఫుడ్‌లోకి వెళ్తుంది కదండీ! వెళ్ళి తినేవారికి అది శక్తిగా మారుతుంది. మన మనం తినే ఫుడ్ చాలా ఇంపార్టెంట్ కదండీ! మనం ఓకే. ధ్యానంలో ఇది మనం శరీరం కాదు. ఆహ్, మనం మనం శరీరం కాదని చెప్తాము. బుద్ధి కాదు అని. కానీ శరీరం ఉంటేనే కదండీ మనము ధ్యానం చేసుకునేది. మన సాధన చేసుకోవడానికి ఈ శరీరం ఉండాలి. అంతే కదండీ! ఈ శరీరం లేకుండా మనం ఆత్మలోకాల్లో పురోగతి మనకు చాలా తక్కువుంటది కదా మాస్టర్స్. మనం ఆత్మాయణం ఈ బుక్స్ అన్నిట్లో విన్నాం. ఈ సశరీరంగానే మనం సాధన చెయ్యాలి. సో, ఈ శరీరాన్ని ఉన్నంత వరకు ఎంతో అద్భుతంగా కాపాడుకునే బాధ్యత కూడా మనకే ఉంది. కదండీ! కాబట్టి మనం ఈ శరీరాన్ని కాపాడుకుంటూ ధ్యాన శక్తిని కూడా కాపాడుకుందాం. దానికోసం మనం వాడే వస్తువుల్ని ఎరుకుతో వాడదాం. ప్లాస్టిక్ థింగ్స్ ఒద్దు. అనవసరంగా ఇప్పుడు మనం ఇంట్లోనే చూద్దామండి. ఇంట్లో మనం చూస్తే ఎన్ని ప్లాస్టిక్ డబ్బాలు అన్నీ ప్లాస్టిక్కే ఉంటాయా లేదా అండి? ఇంతకుముందు అలా ఉండేదా మన ఇల్లు? అయితే స్టీల్ డబ్బాలుండేవి. లేకపోతే గ్లాస్ బాటిల్లుండేవి. ఇప్పుడన్నీ ప్లాస్టిక్‌తో మనం రీప్లేస్ చేసేసాం. అంటే మన జీవితంలో ప్లాస్టికు, పాలిథిన్ లేకుండా మన జీవితం అవ్వట్ల. కదండీ! ఇలాంటివన్నీ మనకి కర్మల ద్వారా రావు కదా మాస్టర్స్. మనం తీసుకునే చాయిస్ అక్కడ. ఇప్పుడు మనం బయట నుంచి హోటల్ నుంచి దేవుడి దయ వల్ల మనందరం ధ్యానం చేసిన దగ్గర నుంచి బయట తినడం అనేది తగ్గిచ్చాం. కానీ ఒక్కొక్కసారి మన ధ్యానం క్లాసులకో, దేనికో బయటికెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మనం బయట తినాల్సిన పరిస్థితి వస్తది. నేను కాదనట్లే. కాకపోతే వీలైనంత వరకు మనం తగ్గిద్దాం. ఒకవేళ మనమే వ్యాపారాలు చేసే వ్యక్తులమైతే, మన వ్యాపారంలో అనవసరంగా ప్లాస్టిక్ థింగ్స్ అన్నీ తగ్గిచ్చి, మనమే మోటివేట్ చేద్దాం. అంటే మన జనరేషన్ అంటే ఇప్పుడు 40స్‌లోనో 50స్‌లోనో ఉన్నవాళ్ళు, 60స్‌లోనో ఉన్నవాళ్ళు ప్లాస్టిక్ లేకుండా కూడా మనం జీవించున్నాం. మనకా రోజులు తెలుసు. కదండీ! ప్లాస్టిక్ లేకుండా కూడా మనం మనము ఆయిల్‌కి కూడా ఆయిల్ డబ్బా పట్టుకెళ్ళేవాళ్ళం. బాటిల్ పట్టుకెళ్ళేవాళ్ళం.
కదండీ! మీకందరికీ ఆ రోజులు గుర్తొస్తున్నాయా? సో, ప్లాస్టిక్ లేకుండా మనం బతకగలం. కానీ, జీవితాన్ని సుఖమయం చేసుకోవడానికి ఈజీ అన్నిటికి మనకి ఈజీ కావాలి. టైమ్ సేవింగ్ కావాలి. కాబట్టి, దాని కోసం అని చెప్పేసి మనం వీటిని ఎక్కువ వాడుతున్నాము. ఇప్పుడు ఒక హ్మ్. కాటన్ సంచి తీసుకోవాలంటే మనకేమవుతుంది? అది మళ్ళీ ఉతకాలి. ప్లాస్టిక్ బ్యాగ్ అయితే అది తీసుకొని బయట పడేయవచ్చు. కానీ అది భూమికి ఎంత కాలుష్యాన్ని మనం యాడ్ చేస్తున్నాం కదండీ! ఫుడ్ ప్యాకెట్స్. అవి కూడా ఫుడ్డంతా ఆటిల్లో పెట్టేసుకుంటున్నాము. సో, నాకనిపిచ్చినింది మన లైఫ్ స్టైల్‌ని మనం ఏ విధంగా ఉంటున్నామో దాన్ని మార్చుకోవటం ద్వారా కూడా మనం మనం అనారోగ్య సమస్యల నుంచి కొంచెం త్వరగా బయటపడే అవకాశం ఉంది. అంటే మనల్ని మనం ఆహ్, హ్మ్, మార్చుకోవడంతో పాటు మనం ఉండే విధానం కూడా మార్చుకోవాలి. దాని ద్వారా మనం చాలా అనారోగ్య సమస్యల నుంచి మనల్ని మనమే బయటకి తెచ్చుకోవచ్చు. అన్నీ కూడా మన ప్రారబ్ధ కర్మ నుంచే రావు. ఇప్పుడు మన ఫ్రీ చాయిస్ మనం చేసుకునే వాటిని బట్టి కూడా ఉంటది అనేది నేను ఈ మధ్య అనాలిసిస్‌లో గ్రహించి చాలా వరకు పాటించడానికి ట్రై చేస్తున్నా మాస్టర్స్. నేను 100% అన్నీ కూడా వదిలేసానని నేను చెప్పను. కానీ ట్రై చేస్తున్నా మాస్టర్స్. అలాగే మన మాస్టర్స్ చాలా మంది ట్రై చేస్తున్నారు. దీనివల్ల ఎర్త్‌ని మనం సేవ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ ప్లాస్టిక్ భూమిలో కరగదు. ప్లాస్టిక్ అనే కాదు, మన కెమికల్స్ ఏంటంటే మనం ఏదైనా త్వరగా అయిపోవాలనే ఇప్పుడు మనం బాత్రూమ్స్ అవి క్లీన్ చేస్తాము. వాటికి కూడా చాలా తొందరగా పోవాలి అంటే ఆ కెమికల్స్ వాడతాం. ఆ కెమికల్స్ నిజంగా అయితే అప్పటికి మనకి తొందరగా మనం క్లీన్ చేసేస్తాం. కానీ మనకది ఆరోగ్యానికి మంచిది కాదు. అంతే కదా మాస్టర్స్? నాకు ఈ విధంగా ఆహ్, అనారోగ్య సమస్యలనేవి ఆహ్, ప్రారబ్ధ కర్మల వల్లనే కాదు, మనం జీవన విధానం వలన కూడా వస్తది అని అనిపించింది మాస్టర్స్. సో, ఆహ్, ఏవేవైతే మనం అవాయిడ్ చేయగలమో అంతవరకు అవాయిడ్ చేస్తూ, మనం అద్భుతంగా జీవిస్తూ, మన ధ్యాన శక్తిని మనం దేనికి రీచ్ అవ్వాలనుకుంటున్నామో దానికి సేవ్ చేసుకుందాం. అనవసరంగా మన అనారోగ్య సమస్యలను హీల్ చేయటానికే దాన్ని వేస్ట్ చేసుకోవద్దు అనేది నేను నేర్చుకున్నాను మాస్టర్స్. థాంక్ యూ సో మచ్ అండి. ఇంత అద్భుతమైన అవకాశాన్నిచ్చారు. మీరందరికీ ఇవన్నీ తెలుసు. కానీ మనందరం ఒక్కసారి గుర్తు చేసుకుందాం. మీరేమైనా ఈ విషయంలో షేర్ చేసుకుందాం అనుకున్నా, లేకపోతే మనం డిస్కస్ చేద్దాం. మీకనిపిస్తున్న మీ ఆలోచనలు కూడా అద్భుతంగా షేర్ చేసుకోండి మాస్టర్స్. థాంక్ యూ సో మచ్ అండి. ఇంత అద్భుతమైన అవకాశాన్నిచ్చారు. అలాగే అప్పుడప్పుడు మనము ఆహ్, ఆహ్, ఉడకబెట్టిన ఆహార పదార్థాలు తింటము. అలా కొంచెం మన డైట్‌ని కొంచెం ధ్యానం చేస్తున్నాం కాబట్టి మనం అనుకుంటాం గానీ, మనకు ఆ శక్తి ఉంటది మాస్టర్స్. అంటే ఎల్ కొంచెం తక్కువ ఉడకబెట్టిన ఆహారాలు తినటము, ఫ్రూట్స్‌తో కొన్ని రోజులు ఉండటం, అలాంటియన్నీ చేయటం ద్వారా మనం ధ్యానం చేస్తున్నాం కాబట్టి మన శక్తి కోల్పోము. అది నాకు అర్థమైంది మాస్టర్స్. నేను ప్రాక్టికల్‌గా అది అనుభవిస్తూ ఉన్నాను. ఈ మధ్య కొన్ని రోజులుగా కొంచెం ఉడకబెట్టిన ఆహారం తినడం ఉడకబెట్టింది కూడా కాదు. పచ్చిదే తినడము. ఆల్‌మోస్ట్ ఒక 5 మినిట్స్ బాయిల్డ్ అండ్ ఫ్రూట్స్ ఓన్లీ ఇవే తినడం ద్వారా ఏమి నీరసం అనిపించట్లేదు. చాలా అద్భుతంగా ఉంది. ఆ విధంగా అప్పుడప్పుడు మన బాడీని క్లెన్స్ చేసుకుంటా ఉండాలి. డీటాక్స్ చేసుకుంటా ఉండాలి. ఇవి కూడా అంటే ఈ మనం చేయగలిగిన వాటికి ధ్యాన శక్తిని వాడొద్దు అనేది నా ఉద్దేశం మాస్టర్స్. అంతే కదండీ! మనం చేయగలిగిన ఆటిలకి మనం అనవసరంగా ధ్యాన శక్తిని వేస్ట్ చేయొద్దు. ధ్యాన శక్తిని అద్భుతంగా మనం స్పిరిచ్యువల్‌గా ఎదగడానికి వాడుకుందాము. ఇవి మనం చేయగలిగినవి. మన ధ్యానం, ధ్యానం చేస్తున్నాం. దాంతో పాటు ఈ ప్రాక్టీసెస్ కూడా చెయ్యాలి. చేయడం ద్వారా మన ధ్యాన శక్తిని మనం కాపాడుకోవచ్చు అనేది నా ఉద్దేశం మాస్టర్స్. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్. అను గారు మాట్లాడండి.